మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నరేంద్ర గారు, మేలో రేట్ వెయిట్ అండ్ సీ బ్రో. ఇక పీవీపీపీ గారు, అన్నా ఫిబ్రవరి 20కి టమోటా ధరలు పెరుగుతుందని చెప్పినారు, పెరగలేదు. మళ్ళీ మార్చి 10 పెరుగుతుందని చెప్పినారు, పెరగలేదు. మళ్ళీ ఏప్రిల్ 15 పెరుగుతుందని చెప్పినారు, ఏప్రిల్ 15 ఇంకా రాలే కదన్నా. కొందరు మే 15 పెరుగుతుందని చెబుతున్నారు. ఇలాగే చెప్పుకుంటూ పోతున్నారు. ఎప్పుడు ధరలు పెరుగుతాయన్నా అని పీవీ కామెంట్ పడి దానికి రిప్లై వచ్చి నారాయణ గారు, పీవీపీపీ నువ్వు చెబుతున్నావు కదా బ్రో. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, అన్నా ఏప్రిల్ 15 తర్వాత రేట్స్ ఎలా ఉంటాయి ప్లీజ్ సార్ అని అతిలవారెడ్డి. ఎక్కడ చూసినా తెల్ల సముద్రమే. జే శివకుమార్ గారు, అదే మల్చింగ్ పేపర్లు ఎక్కడ చూసినా తెల్ల సముద్రమే. ఇదే ఈరోజు మీ కామెంట్లో నా సమ కార్యక్రమానికి ఫోటో. తుమ్మనే దిగుమతి తగ్గితే రేట్ పెరగాలి కదా. నిన్నటి పోస్తే వాళ్ళ ధర పెరిగినట్లంటే భారీ కాదు, వేల పాటల వేగం పెరిగింది. వాళ్ళ నిన్నటికి పోస్తే వాళ్ళు పర్వాలేదు. ఒక్కరోజులో మన ఊరిలో మాత్రం దిగుమతి తగ్గడం వల్ల రేట్లు పెరగవన్నా, అన్ని చోట్ల దిగుమతి తగ్గాలి, అప్పుడే రేటు పెరుగుతుంది. ఒక ఊరు ఎక్కువ వచ్చి ఒక ఊరు తక్కువ వస్తే పెద్దగా మార్పడదు. ఇక శ్రీహరి గారు, హాయ్ అన్నయ్య, చిక్బల్లాపూర్ నుంచి ఏప్రిల్ 22 ప్లాంటేషన్ చేస్తున్నాము, అది చేయాలని అనుకుంటున్నాము. గిట్టుబాటు ధరలు దొరుకుతాయా చెప్పండి అన్నా. మీరు ఏమి చెప్తే అది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా కరెక్ట్గా చెప్పారు అన్నా మీరు. అన్నా నేను ఏం చేద్దాం జరగడానికి, ఐఎమ్ నాట్ గాడ్, నేనేం దేవుణ్ణి కాదు. కాకపోతే ఈ గత సంవత్సరాలతో తేడా, నేను సంవత్సరం ఫిబ్రవరిలో తొందరపడి అందరూ ప్లాంటేషన్ చేస్తారు. ఈసారి మాత్రం ప్లాంటేషన్ ఆలస్యం చేశారు, కానీ అయితే ప్లాంటేషన్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇదివరకు సుకుమార్ గారు కామెంట్ పెట్టారు, ఎటు చూసినా తెల్ల సముద్రమే అని. ప్లాంటేషన్ ప్రస్తుతం అయితే బాగా జరుగుతుంది. నో వైరస్, హెవీ ప్లాంటేషన్ వార్. వైరస్ లేదు, భారీ ప్లాంటేషన్ జరుగుతుంది. ఇంతముంది కదా ధర అని సందేహాన్ని వ్యక్తించిన అనిల్ రెడ్డి గారు. ఢిల్లీ సమాచారం వీడియో చెయ్యండి అన్న మహేష్ గారు. తప్పకుండా అన్న, ఒక 2-3 రోజుల్లో. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.